కొనుగోలుదారులతో మాట్లాడేటప్పుడు వారి ఆసక్తులు మరియు భవిష్యత్తు అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వండి. వారి డిమాండ్ను అర్థం చేసుకొని సరసమైన ధరను అందజేయండి. మీరు ఈ చిన్న విషయాలను గుర్తుపెట్టుకోండి. కొనుగోలుదారులు మీ ఉత్పత్తిపై ఎంత ఆసక్తిని కలిగి ఉన్నారో ముందుగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత వారి అవసరాలు మరియు ప్రాధాన్యతల ప్రకారం మీ ఆఫర్ను వారికి అందించండి. మీ ఉత్పత్తి దీర్ఘకాలంలో వారి అవసరాలను ఎలా తీర్చగలదో వివరించండి మరియు భవిష్యత్తులో వారి వ్యాపార వృద్ధికి ఇది ఎలా ఉపయోగపడుతుందో వివరించండి. మార్కెట్లో మీ ఉత్పత్తి యొక్క డిమాండ్ మరియు సరఫరాను అర్థం చేసుకోండి. ఎక్కువ డిమాండ్ ధరను నిర్ణయించడంలో మీకు మరింత సౌలభ్యం ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించడానికి మరియు డీల్ను కన్ఫర్మ్ చేయడానికి సరైన డిస్కౌంట్ను ఇవ్వండి. మీ ఉత్పత్తి కొనుగోలుదారుల వ్యాపారానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో చూపండి. మీ కంపెనీకి సరైన మరియు లాభదాయకమైన ఒప్పందాన్ని నిర్ధారించేటప్పుడు అనువుగా ఉండండి. ఏ పనికైనా విజయమంత్రం అనేది సమర్థవంతమైన కమ్యూనికేషన్. అందువల్ల కొనుగోలుదారుల యొక్క అవసరాలు మరియు సమస్యలను జాగ్రత్తగా వినండి మరియు పరిష్కారాలను అందించండి. ఈ విషయాలను గుర్తుంచుకోండి. చర్చలలో ఇరువైపులా శ్రద్ధ వహించండి మరియు విజయవంతమైన చర్చల కోసం కొనుగోలుదారుతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోండి.